అప్పు లేనటువంటి వాడే నిజంగా సంతోషంగా ఉంటాడు. ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు యక్షుడికి సమాధానంగా చెప్పినటువంటి విషయం. అలాంటి అప్పుని తగ్గించుకోవడం ఆర్ కంప్లీట్‌గా క్లియర్ చేసుకోవడం ఎట్లా అంటే, రాహుకాలం, యమగండం లాగానే గుళిక కాలం అని మన తెలుగు క్యాలెండర్‌లో ఉంటదండి. ఒకవేళ తెలుగు క్యాలెండర్ ఉంటే గ్రేట్. లేకపోతే గూగుల్‌కెళ్ళి గుళికా టైమ్ ఆన్ సో అండ్ సో డేట్ ఆన్ సో అండ్ సో ప్లేస్ అని ఇచ్చారనుకోండి, మీకు ప్రతిరోజు ఒక టైం ఫ్రేమ్ వస్తుందండి. ఆ వచ్చినటువంటి టైం ఫ్రేమ్‌లో మీ వల్ల ఎంత అవుతే అంత, రూ. 10 అయితే రూ. 10, రూ. 20 అయితే రూ. 20, 100 అయితే 100, 1000 అయితే 1000, 10,000 అయితే 10,000 ఎంత కుదిరితే అంత రోజు వచ్చేసేసి కొంచెం కొంచెం అప్పు కట్టడం స్టార్ట్ చేయండి. కొండంత అప్పు అయినా సరే అలా మంచు కొండలాగా కరిగిపోతుందండి. ఆల్రైట్. ఇది మా గురువు గారు స్పెషల్ ఇంట్రెస్ట్‌తో నాకు చెప్పారు. ఇది నాకు వర్క్ అయ్యింది. మీకు వర్క్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీకు షేర్ చేస్తున్నానండి. సో, ఖచ్చితంగా నమ్మి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరెవరికైతే అవసరం ఉందనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.